హాయ్ ఎవ్రీవన్, ఇగో నేనైతే ఈరోజు 2 కొత్త డ్రెస్సులు మళ్ళీ శనంగి ఆకు తొక్కుతోటి రోజైతే స్టార్ట్ చేస్తున్నా. ఇగో నేనైతే పొద్దున్నే టీ తాగుతున్నా అనమాట. నాకైతే ప్రతిరోజు ఒక ఎక్సైటింగ్గా అనిపిస్తుంది. అంటే ఏంది ఎక్సైట్మెంట్ అని అనుకోకండి, జీవితం అంటేనే అంతే, ఎప్పుడు ఎట్లుండేది తెలియదు. కానీ నాకు తెలిసినంత వరకు అయితే ఎంత కష్టం వచ్చినా ఎంత నష్టం వచ్చినా ఏం జరిగినా కానీ దేవుడు అనేది మనకు ఒక ఆపర్చునిటీ ఇస్తాడు. అదేంటంటే ఈరోజే వదిలేసి మళ్ళీ రేపు అనేది కొత్తగా స్టార్ట్ చేయాలని చెప్పేసి ఇంకా నాకైతే పొద్దున మార్నింగ్ ఇంకా టీ తాగుతూ నా డేని అయితే స్టార్ట్ చేస్తున్నాను. నిజంగా చెప్పాలంటే పొద్దున చల్లని వాతావరణం, వర్షం కొడుతుంటే టీ తాగితే అయితే మస్తు అనిపిస్తుంది. అఫ్కోర్స్ నా ఒపీనియన్ ప్రకారం అయితే ఏమనుకోకండి. నేనైతే ఇంకా ప్రతిరోజు ఏదో ఒక వ్లాగ్ చేద్దాం అనుకుంటున్నా కానీ నాకు సమయం కుదరట్లేదు. ఒక్కొక్కసారి ఏంటంటే నాకు వ్యూస్ కూడా చాలా తక్కువ వస్తున్నాయి. కానీ ఏం చేస్తాం అంటే నేను కొత్త ఛానల్ కాబట్టి కొంచెం టైం తీసుకుంటుందని చెప్పేసి అయితే అందరూ అంటున్నారు. కానీ నేనైతే హోప్ అయితే వదలట్లేదు. ఈ డ్రెస్ అయితే నేను మొన్ననే ఆర్డర్ ఇచ్చుకున్నా. నాకు ఒకటేసారి 2 డ్రెస్సులు వచ్చినాయి అనమాట. మా అమ్మ అయితే ఇక తిట్టుడు కాదు, నన్ను ఏంది ఒకటే తిరిగా కొంటున్నావు, ఇవి కొంటున్నావు అని చెప్పేసి. నాకైతే ఇది హ్యాండ్స్ మాత్రం డిజైన్ మాత్రం భలే నచ్చింది నాకు. ఎందుకంటే నాకు చాలా వరకు నేను టాప్స్ ఇది కొనుక్కుంటున్నాను కానీ అందులో ఇది కొంచెం డిఫరెంట్గా అందంగా అనిపించింది అనమాట. సో ఇదండి నా టాప్ అయితే. ఎట్లుందో మీరైతే కామెంట్ రూపంలో చెప్పండి. అండ్ ఇంకో విషయం ఏంటంటే అందరు నన్ను ఏమంటారంటే ఏంది నువ్వు ట్రెడిషనల్గా తయారవుతావు కదా, ఇట్లా ఎందుకు తయారవుతావు అని అంటున్నారు. అంటే నీకు పరిస్థితులు బట్టి అన్నీ మారిపోవాలి, అందుకే నేను కూడా మారుతున్నా. భగవంతుడు అందరికీ అన్ని రకాలుగా ఎప్పుడు ఒకేలా ఉండాలనే రూల్ ఏం లేదు కదా. మనం నచ్చినట్టు మనం ఉండాలి. నా లైఫ్లో అయితే నేను చాలా ఇన్సిడెంట్స్ ఫేస్ చేసిన, అంటే గుడ్ అండ్ బ్యాడ్. నాకు తెలిసినంత వరకు మనకు నచ్చినట్టు మనం బతకాలి. అంటే ఎవరిని ఇబ్బంది పెట్టకుండా మన స్వేచ్ఛ స్వాతంత్రాలు మనం ఇంకొకరికి ఇబ్బంది కలిగించకుండా ఉండే ఏ లైఫ్ అయినా సరే, ఎవరైనా సరే అది మంచిదే అనిపిస్తుంది నాకైతే. నేను నా లైఫ్లో నేను చాలా సాక్రిఫైజెస్ చేసిన, వాటి గురించి అయితే నీకు కంప్లీట్ ముందు వీడియోలు అయితే చెప్తూ ఉంటాను. ఇంకా స్టార్ట్ చేస్తున్నాను. మొన్న మధ్య నేను నా సోకులు ఏమనుకోకండి. ఇంకా అట్లా అప్పుడప్పుడు ఇట్లా నేను తిక్క పనులు కూడా చేస్తుంటాను అనమాట. నేను మా ఇంట్లో చిన్న బిడ్డ అనమాట. నేను అట్లా ఇక మా పొద్దునైతే పొద్దున్నే శనగాకు తొక్క అయితే రెడీ చేస్తుంది. శనగాకు ఆకుల్ని మంచిగా అంటే మాకు తెలిసిన వాళ్ళకు చెట్టు ఉందనమాట. అయితే వాళ్ళ దగ్గర తీసుకొచ్చి మా అమ్మ ఇంకా మంచిగా ఒక్కొక్క ఆకు సపరేట్గా మంచిగా క్లీన్గా చేసి మంచిగా వాటర్లో కడిగి మంచిగా ఇట్లా కొంచెం ఆయిల్ అట్లా వేసి మంచిగా ఫ్రై అయితే చేస్తుంది. అంటే ఇందులో పచ్చి వాసన అట్లాంటిదంతా పోయేదాకా అనమాట. ఆ తర్వాత అయితే ఇంకా ఇందులోకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అనమాట. అంటే శనగపప్పు కాదు కానీ పెసరపప్పు ఏదో ఒక పప్పులు వేసి మంచిగానైతే గ్రైండ్ అయితే వేసిండ్రు అనమాట. నాకైతే ఇది నిజంగా చెప్పాలంటే నా చిన్నప్పటి నుంచి వెళ్ళి నేను శనగాకు అంటే నాకైతే మస్తు ఇష్టం తొక్కు. ఎందుకంటే ఇది టేస్ట్ చాలా 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 బాగుంటుంది. అంటే ఎస్పెషల్లీ జ్వరం వచ్చినప్పుడు, నోరు ఏం తినాలనిపించినప్పుడు ఈ తొక్కు అయితే వేసుకొని తింటే కనుక మస్తు అనిపిస్తుంది. ఆకలి పుట్టించడంలో కూడా ఈ తొక్కే ఇంకా సాటి లేదు. మొన్న మధ్యన మా వదిన అదేంటి మా అమ్మ కూడా పుదీనా తొక్కు కూడా వేసిర్రు. అది కూడా అయితే నేనైతే ఇది ఉంటుంది అనుకో, మొత్తం ఇదే తింటాను. పొద్దున తింటాను, మధ్యాహ్నం తింటాను, రాత్రికి తింటాను. ఇదే తొక్కేసుకొని తింటా. నాకైతే అంత ఇష్టం అనమాట ఈ పుదీనా పచ్చడి, మళ్ళా శనగాకు తొక్కు అనమాట. మన తెలంగాణలో ఇది చాలా ఫేమస్. చాలామంది జ్వరం వచ్చిందంటే సరే శనగాకు తొక్కు నూరినరా పెట్టుర్రి మంచిగా అవుతారు, మంచిగా నోటికి తినబుద్ధి అవుతుంది, సై అవుతుంది అని చెప్పి అయితే అంటుంటారు. ఈ శనగాకు తొక్కు గురించి చెప్పాలంటే మస్తు కథనే ఉందన్నమాట. ఇది చేయడం చాలా తొందరనే అవుతుంది కానీ క్లీనింగ్ చేయడమే కొంచెం టైం పడుతుంది. ఒక్కొక్క ఆకును సపరేట్గా తీయడము, వాటిని మంచిగా కడిగి వాటిల్లో మంచి ఆకుల్ని సపరేట్ చేసి చెడ్డ ఆకులు తీసేసి వాటన్నిటిని ఇట్లా మంచిగా అంటే ఇంట్లో మసాలా దినుసులు అదే అంటే ఆవాలు, మెంతులు, మళ్ళీ జీలకర్ర ఇట్లాంటివన్నీ వేసి మంచిగా అవి మంచి కొంచెం ఆయిల్లో మంచిగా ఫ్రై చేసి వాటిని మళ్ళీ అంతా ఇట్లా మిక్సీ పట్టి తొక్కు అయితే రెడీ చేయడం అయితే జరుగుతుంది.
ఇది తింటుంటే మాత్రం ఇంకా స్వర్గం అనిపిస్తుంది. చాలామంది అనుకుంటారు ఇది తొక్కులు తినడం ఏందని కొంతమంది అనుకుంటుండొచ్చు, కానీ మనకు నచ్చింది మనం తినడంలో సందేహం లేదు, అదేం లేదు కదా. నాకైతే ఇంకా మా వదిన అయితే మంచిగా ఇట్లా మిక్సీ పట్టి మంచిగా గ్రైండ్ చేసింది. యాక్చువల్లీ మా వదిన ఏంటంటే రోటి పచ్చడి వేద్దాం అనుకుంది, కానీ ఏందో టైం సరిపోదని చెప్పేసి ఫాస్ట్గా ఇంకా మిక్సీలో అయితే వేసింది. నాకు అప్పటికే ఆకలి అయితే బీభత్సంగా అయిందన్నమాట. ఇట్లా అనమాట. ఇంకా నేను అయితే ఇడ్లీలకు కానీ చపాతీలకు కానీ దోశలకు కానీ ఏదానికైనా ఇది కాంబినేషన్ బాగుంటుంది. అట్లే ఉట్టి అన్నంలో కూడా వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని తింటే కూడా సూపర్ ఉంటుంది అనమాట. సో ఇదైతే శనగకాయ తొక్క అయితే రెడీ అయిపోయింది. ఇంకా నేనైతే ఇంకా రెడీ అయిన తర్వాత అయితే చూడడానికైతే కలర్ ఇట్లుంది, కానీ టేస్ట్ మాత్రం మస్తుంది అనమాట. హలో ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? ఈరోజు అయితే గురువారం పూజ అయితే కంప్లీట్ చేసుకున్నా. నేను ప్రతిరోజు ఏదో ఒక దీపారాధన అయితే చేస్తుంటా. నాకు లైటింగ్ అనేది నాకు నెత్తి మీదే ఉంది, బ్లర్రింగ్ వస్తుంది, ఏమనుకోతుంది, ఫేస్ సరిగా కనబడతలే అని చెప్పి ఈరోజు కొత్త డ్రెస్ వేసుకుని ఇదే ఫస్ట్ టైం ఈ డ్రెస్ వేసుకోవడం. నేను అమెజాన్లో కొని ఉంటే ఇంకో అంటే ప్రతిరోజు ఒక్కొక్క దీపారాధన దేవుడి అర్చన అయితే వేయాలి కాబట్టి నేను చేసేది చెప్తున్నా, ఎవరిని ఉద్దేశించి కాదు. నేను చేసే ప్రకారం అయితే ఆదివారం సూర్య భగవానుడికి లేదా మన అమ్మవారికి కూడా చేసుకోవచ్చు ఆదివారం. సోమవారం విష్ణు అంటే ఇట్లా శివుడికి చేస్తాను. అంటే ప్రతిరోజు నేను శివుడికి అభిషేకం అయితే ఖచ్చితంగా చేస్తాను. అట్లనే ఇంకా ప్రతిరోజు శివుడికి అభిషేకం చేసి ధూపం దీపం నైవేద్యం ఎట్లయితే సమర్పిస్తూ అంటాను. కానీ ఇంకా సోమవారం రోజు కొంచెం ఎక్కువగా శివుడికి సంబంధించిన శ్లోకాలు అట్లా పాటిస్తాను. తర్వాత మంగళవారం వచ్చేసి ఆంజనేయ స్వామి మరియు ఎల్లమ్మ తల్లి అంటే అమ్మవారికి కూడా ఇష్టమైన రూపము రోజు మంగళవారం. అట్లాగే ఆంజనేయ స్వామికి ప్రీతికరమైన రోజు కూడా కాబట్టి, అట్లాగే సుబ్రహ్మణ్య స్వామికి కూడా ఒక్కొక్క రోజుని బట్టి నేను ఒక్కొక్క సందర్భాన్ని బట్టి పూజిస్తాను. కానీ ఎల్లమ్మకైతే నేను అభిషేకం చేసి మంచిగా గంధం పుష్పం అట్లాంటివి సమర్పించి మళ్ళీ వస్త్రం అయితే సమర్పించి అమ్మవారికి సంబంధించిన శ్లోకాలు అయితే చదువుకుంటా. బుధవారం ఎట్లాగూ గణపతికి అండ్ శ్రీ మహావిష్ణువుకి ఇష్టం ప్రీతికరమైన రోజు కాబట్టి నేను బుధవారం రోజు మన గణపతికి అభిషేకం చేసి కుంకుమ గంధం కుంకుమ మళ్ళీ వస్త్రం అట్లా సమర్పించి పూజ అయితే చేసుకుంటా. కానీ తర్వాత గురువారం వచ్చేసి గురు రూపం కాబట్టి ఇంకా ఆ రోజు సాయిబాబా కానీ దత్తాత్రేయ స్వామిని కానీ నేను పూజించుకుంటా. అట్లాగే శుక్రవారం నాకైతే చాలా ఇష్టమైన రోజు అంటే శుక్రవారం అనమాట. శుక్రవారం రోజు నేను అమ్మవారిని ఎక్కువ ఆరాధిస్తా. అంటే పొద్దుననేమో శ్రీ మహాలక్ష్మి యొక్క అష్టోత్తర శతనామావళి రూపాయి కాయిన్స్తో అయితే చేస్తా. తర్వాత అమ్మవారికి సంబంధించిన శ్లోకాలు అయితే పఠిస్తా శ్రీ మహావిష్ణు లక్ష్మికి సంబంధించి. తర్వాత సాయంత్రం వచ్చేసి లలితా త్రిపుర సుందరి దేవికి పంచోపచారాలతో షోడశోపచారాలతో పూజ చేసి లలితా సహస్రనామాలను అయితే నేను చేసుకుంటాను. ఆ తర్వాత శనివారం అంటే నాకు వెంకటేశ్వర స్వామి అంటే చాలా ఇష్టం. మధ్యనే మేము వెంకటేశ్వర స్వామికి సంబంధించి సప్త శనివారాల వ్రతం అయితే కంప్లీట్ చేసినాం. ఆ తర్వాత నాకైతే చాలా మంచిగా అనిపించింది. నేను వెంకటేశ్వర స్వామిని అది చేసుకుంటే పూజ చేస్తే వెంకటేశ్వర స్వామి దర్శించుకోవడానికి తిరుపతికి వెళ్తారో లేదా ఎట్లయినా సరే వెంకటేశ్వర స్వామి దర్శనం ఇస్తాడంట. నేను అనుకోకుండానే మాకు దగ్గరలో ఉన్న యాదగిరి గుట్టలో నరసింహస్వామి యాదగిరి గుట్టకి వెళ్ళి ఉంటుంది. అక్కడ స్వర్ణగిరి అని టెంపుల్ చాలా బాగా ఉంటుంది, ఫేమస్ అది. అక్కడికి వెళ్ళి వెంకటేశ్వర స్వామిని కళ్ళారా చూసుకున్నా. నాకైతే చాలా సంతోషం అనిపించింది. అంటే అందరూ అంటారు ఏమొచ్చింది అని. ఏమొచ్చింది అనేది తర్వాత పెడితే భగవంతునికి సంబంధించిన వరకు మనం నిత్యం ఏదో ఒక ఆరాధన చేస్తూ ఉంటే మనకి ఎప్పుడు ఎల్లవేళలా రక్షిస్తాడు కాబట్టి భగవంతుని ఇది ఇవ్వాలి అది ఇవ్వలేదని చెప్పేసి ఎప్పుడు అనుకోవద్దంట. సో ఇదండి నా పూజా వ్లాగ్స్. నేను ప్రతిరోజు దేవుడికి అయితే అంటే నేను పెద్ద పెద్ద విగ్రహాలు ఏం పెట్టుకోలేదు. నాకు తోచినంతలో చిన్నగా నాకున్న
సామర్థ్యం బట్టి నేను చేసుకుంటున్నా, పెద్దగా అయితే నేను చేయలేను. చిన్న చిన్న విగ్రహాలు చిన్న చిన్నగా దేవుళ్ళని అయితే పెట్టుకొని చేస్తున్నాను. ఫస్ట్ మాకు ఇది లేకుండే సెల్ఫ్లో పెట్టుకునేదాన్ని, నాకు ఎందుకులో సెల్ఫ్లో నచ్చలేదు, అందుకని చెప్పేసి ఈ మందిరాన్ని అయితే నేను తయారు చేయించుకున్నా. బయట కొంటే ఇది 20,000 ఉంటుందంట ఇంత సైజులో, ఇట్లా మనం అనుకున్నట్టుగా. కానీ నేను జస్ట్ 5,000లోనే మంచిగా నాకు నచ్చినట్టుగా నేనైతే వేయించుకున్నాను అనమాట వుడెన్ తోటి. సో ఇది నా పూజ రూమ్కి సంబంధించినది. నేను ఇప్పుడు అంటే ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే నా డైలీ లైఫ్ ఎలా ఉంటుందో చెప్పాలి కాబట్టి. నేను నా జీవితంలో ఎక్కువ శాతం నేను పూజలు, వ్రతాలు, హోమాలు ఇట్లాంటివి ఎక్కువ చేసినాను. ఎక్కువ నా భగవంతుని నామస్మరణ ఎక్కువ చేస్తాను. అందుకనే నాకు సంబంధించిన వరకు నేను చేసుకుంటున్నది ఏంటో మీకు చెప్పాలనుకునే ప్రయత్నంలో చేసిన అనమాట. థ్యాంక్ యూ ఎవ్రీవన్.